వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు आवर वॉइस నేను ఒక వీడియో చూపిస్తాను कश्मीर में तमाम लोग हैं, पैसा रुपया सोना चांदी सब ईरान भेज रहे हैं, दान कर रहे हैं। हाँ तो वो तो ठीक है ना। हम लोग कहने कि यही दान अपने देश में सैनिकों के लिए क्यों नहीं होता है, यही दान अपने देश में हमला होता है, सैनिकों के लिए क्यों करेंगे। हम जो है हक के खिलाफ है, हक के खिलाफ नहीं जाते। जो लोग शराबी कबाबी शबाब आजकल का यही तो रोल चल रहा है ना। सैनिक थोड़ी ना ये सब करते हैं। सैनिक कर रहे हैं कि क्या कर रहे हैं हमें तो पता नहीं। सैनिकों देश के सैनिक जो सुरक्षा कर रहे हैं बॉर्डर पे, यहाँ हमारे शिया के सैनिकों के लिए नहीं हो रहा है ये कुछ जो कुछ हो रहा है, यहाँ पे हो रहा है ईरान के लिए। ईरान के लिए हो रहा है, जन्नतुल बकी के लिए हो रही है ये सारी बातें। सैनिक भी इम्पोर्टेंट है इस देश। इस टाइम सैनिक इम्पोर्टेंट नहीं है, इस टाइम हमारे रहबर इम्पोर्टेंट है और इस टाइम हम जो है उनके साथ खड़े हुए हैं बस। कश्मीर में तमाम लोग हैं, पैसा रुपया सोना चांदी सब ईरान भेज रहे हैं, दान कर रहे हैं। हाँ तो वो तो ठीक है ना। हम लोग कहने कि यही दान अपने देश में सैनिकों के लिए क्यों नहीं होता है, यही दान अपने देश में हमला होता है, सैनिकों के लिए क्यों करेंगे। हम जो है हक के खिलाफ है, हक के खिलाफ नहीं जाते। जो लोग शराबी कबाबी शबाब आजकल का यही तो रोल चल रहा है ना। सैनिक थोड़ी ना ये सब करते हैं। सैनिक कर रहे हैं कि क्या कर रहे हैं हमें तो पता नहीं। सैनिकों देश के सैनिक जो सुरक्षा कर रहे हैं हमारे शिया के सैनिकों के लिए नहीं हो रहा है ये कुछ जो कुछ हो रहा है, यहाँ पे हो रहा है ईरान के लिए। ईरान के लिए हो रहा है, जन्नतुल बकी के लिए हो रही है ये सारी बातें। सैनिक भी इम्पोर्टेंट है इस देश। इस टाइम सैनिक इम्पोर्टेंट नहीं है, इस टाइम हमारे रहबर इम्पोर्टेंट है और इस टाइम हम कश्मीर में तमाम लोग విన్నారు కదా ఇది భారతదేశంలోని ఒక ముస్లిం మహిళ మాట్లాడుతున్న వ్యాఖ్యలు. భారత సైనికులకు ఎందుకు విరాళం ఇవ్వాలి, ఇరాన్కు విరాళం ఇస్తాం, నిజంగా సిగ్గుచేటు. సైనికులకు ఎందుకు విరాళం ఇవ్వాలా? వాళ్ళు కనుక బార్డర్లో లేకపోతే ఇక్కడ నువ్వు ఇంత సుఖంగా మాట్లాడేదానివి కాదు. గిన్ని ముచ్చట్లు చెప్పి విరాళం ఇస్తా అంటున్నావు కదా, ఇరాన్లో పోయి బతుకు. నీకు బతకనీకి బట్టగట్టనీకి ఆ రిజర్వేషన్ ఫలాలు పొందనీకి మైనారిటీ ప్రతిఫలాలు పొందనీకి సుఖంగా బతకనీకి భారతదేశం కావాలా? నీ విరాళాలు ఇరాన్కి ఇస్తావా? నీ నియతి ఇదేనా? అసలు కొంచెమైనా మానవత్వం అనేది ఉందా? మనిషివేనా నువ్వు? అసలు ఆడదానివని చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపిస్తోంది. సైనికులకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం. వాళ్ళు కనుక బార్డర్లో వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వాళ్ళ సంతోషాలను వదిలేసి వాళ్ళ పండుగలను అన్నిటినీ త్యాగం చేసి అక్కడ మన కోసం ప్రాణాలను పణంగా పెట్టి లేకపోతే ఈరోజు మనం ఇంత సుఖంగా ఇక్కడ ఉండగలిగే వాళ్ళమా? అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నావా? మనిషివేనా? వీళ్ళని ఏం చెయ్యాలి? వీళ్ళని ఇంకా ఈ దేశంలోనే ఉంచాలా? ఇలా మాట్లాడే వాళ్ళని ఏ దేశం మీద ప్రేమ ఒలకబోస్తున్నారో ఆ దేశాలకు పంపించాలా వద్దా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో రోజు చెప్పేది ఏంటండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఫస్ట్ వీక్ శాలరీస్, హౌస్ రెంట్ ఇలా చాలా ఉన్నాయండి. మీ అందరి సపోర్ట్తోనే ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది. అలానే ఆర్థికంగా సపోర్ట్ చేసి ఈ నెల మా కష్టాలను గట్టెక్కించండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సపోర్ట్ చేయాలి అనుకున్న వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మీకు తోచిన సహాయం చేయండి. వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.